అందుకని తర్వాత నాకే ఫీలింగ్ వస్తుంది. ఒక్కోసారి హైదరాబాద్లో షూటింగ్ పూర్తి చేసుకొని నెక్స్ట్ డే నెల్లూరులో షూటింగ్ ఉండేది. మామూలుగా అక్కడ ట్రైన్ ఎక్కితే నెల్లూరులో దిగిపోవచ్చు. అవును కాదు ఈ ఒక్క రోజన్నా హాఫ్ డే అన్నా ఇంట్లో ఉండకపోతే ఎట్లా అని చెప్పి ఈవినింగ్ ఫ్లైట్లో ఇంటికి ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిని. వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో స్నానం చేసి భోజనం చేసి స్పెండ్ చేసి మళ్ళీ 10ంటికి ట్రైన్. 10ంటికి కార్లో అప్పుడు కారు కూడా కొనుక్కున్నాం. ఓకే కారులో బాబు పాప ఈవిడ ముగ్గురు వచ్చి డ్రాప్ చేసేవాళ్ళు. డ్రాప్ చేసి ఓకే మళ్ళీ అట్లా అయిపోయాడు. అది ఎందుకని ఎక్కువ సినిమాలు చేశానంటే నేను ఎంటర్ అయ్యేటప్పటికే నాకు 33 ఏళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే మహా ఉంటే ఒక 15 ఏళ్ళు ఉండగలుగుతాను ఇండస్ట్రీలో. అంటే అప్పటికి 48 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇంకా ఎక్కువ చేస్తే 50 అంతకంటే ఉండదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. అందుకని ఈ రోజుల్లో ఎంత చేస్తే అంత చేసేయాలి. 2 షిఫ్ట్లు అయితే చేయకపోయి 3 షిఫ్ట్లు అయితే చేయాల్సిందే అని చెప్పి వచ్చిన సినిమా మరీ బాగోదు, సబ్జెక్ట్ బాగాలేదు అనుకుంటే నో అని చెప్పేవాడు. కానీ అలాంటి అవసరం అక్కడ మంచి మంచి కంపెనీలు వచ్చి ఆ కంపెనీలని ఒప్పుకోవడం ఏది వదలకుండా పట్టు. అంటే నేను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాను కాబట్టి హీరోగానే చేయాలని ఈ రోజు నాకు సెకండ్ హీరో కూడా. ఎందుకంటే హీరోగా చేస్తే చిన్న లో బడ్జెట్ సినిమాలే చేస్తున్నాం. అవును సెకండ్ హీరోగా చేస్తున్న హై బడ్జెట్ వస్తుంది. అవును అదే ఫస్ట్లో వచ్చిన హై బడ్జెట్ సినిమా ఎన్టీ రామారావుతో అన్నదమ్ములు అనుబంధం.